సామాన్లు అందుకో. అందుకుంటా నీ నువ్వులు నవ్వులు నవ్వులు నువ్వులు అయిపోతాయి తొందరలో. అప్పుడు తెలుస్తుంది నీకు. ఎప్పుడు ముక్కుడు ఎక్కించు అక్కడ. ఇంటర్వ్యూ ఇచ్చిన సంతోషంలో ఎప్పుడు కింద మంట పెట్టాలా ఎప్పుడు పెట్టద్దు అని అర్థం కావట్లేదు. పొరపాటు ఇది నీళ్ళేసి తరిగిన బెల్లంలో కొంచెం ఇప్పుడు పోయి వెలుగు గట్టి రెడీ చేసుకో. అటువైపు ఒక మూకుడు ఎక్కించు. ఇదిగో నానబెట్టిన నువ్వులు వేయించాలి. నానబెట్టుడు ఎందుకు వేయించుడు ఎందుకు? నానబెట్టిన తర్వాత వేయిస్తేనే అది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో నీకు తెలియదు. మామూలు నువ్వుల కన్నా కూడా నానబెట్టిన నువ్వులు వేయిస్తేనే బాగుంటుంది. మొత్తం ఆ తడంతా పోయి చిటపటలాడేదాకా మెల్లగా కలుపుతూ ఉండు. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నా మనసులో మాటలు చెప్తుంటే ఆ మనసులో మాటలు జనాలు చదివి మీలో ఇంత మంచితనం ఉందా, నాతో పాటు కొన్ని రోజులు జర్నీ చేస్తే తెలిసేది. ఇంటర్వ్యూ చూస్తే ఏం తెలుస్తుంది? గంట ఇంటర్వ్యూలో గారు వెన్నలాంటి మనసు కదా మీది బాబాయ్ గారు. ఎంత రుచికరమైన వంటలు చేస్తారు, ఎంత ఆరోగ్యప్రదమైన వంటలు చేస్తారు. మీకు హోటల్ అంటే ప్రాణం. కుటుంబం కన్నా హోటల్లోనే మీ ప్రాణం ఉంది. ప్రజలకు మంచి మంచి ఆహారం తినిపించడంలోనే. అది హోటల్లో ప్రాణం కాదమ్మా, హోటల్లో చేసిన ఐటమ్స్ మీద ప్రాణం. ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడెప్పుడు గిన్నెలు ఖాళీ చేద్దామా. ప్రజలకు ఎంత చక్కటి ఆరోగ్యప్రదమైన రుచికరమైన వంటలు ఇవ్వడానికి మీరు ఎలా మనసా వాచా కర్మణ కృషి చేస్తున్నారు. దానికి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం బాబాయ్ గారు. ఎన్నో ఏళ్లుగా మీరు ఈ ఊరికి సేవ చేస్తున్నారు. ఎవరు బిల్లు కట్టకపోయినా కట్టినా పెద్దగా బాధరు ఎవరు. మీకు డబ్బు మీద మమకారం లేదు. హోటలే నీది. వచ్చిన 10 రూపాయలు నీ దగ్గర పెట్టుకుంటావు. జీతం ఎప్పుడు ఇచ్చినావు నాకు? నా బాధ చూసుకోవాలా? పర్వాలేదు. కొందరు త్యాగం చేస్తేనే కొందరికి మేలు జరుగుతుంది. అంత పెద్ద ఇంటర్వ్యూలో ఇన్నేళ్లుగా నిస్వార్థంగా నిరాలోచనగా ఇంత మంచిగా నిజాయితీగా ఒక్క రూపాయి తీసుకోకుండా నీ దగ్గర పనిచేస్తున్నా కదా, నా గురించి ఏం చెప్పావు? నా దగ్గర ఒక బాలకుమారుడు ఉన్నాడు. ఎన్నో ఏళ్ళగా నాలాంటి మనిషితో అడ్జస్ట్ అయిపోయి నిర్లజ్జగా నిస్సిగ్గుగా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఏనాడు డబ్బులు ఆశించలేదు. తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. బాబాయ్ గురించి ఆలోచించాడు, హోటల్ గురించి ఆలోచించాడు, పల్లె గురించి ఆలోచించాడు, ఈ ప్రాంతం గురించి ఆలోచించాడు, వంటల గురించి ఆలోచించాడు, పప్పు గురించి ఆలోచించాడు, ఉప్పు గురించి ఆలోచించాడు తప్ప తన జేబులో డబ్బులు లేకపోయినా కూడా ఏనాడు బాధపడలేదు. కానీ వంట కరెక్ట్ గా ఉండాలని తపన పడిపోయాడు ఈ బాబాయ్. నా గురించి చెప్పుకుండా మొత్తం నీ గురించే చెప్పుకున్నావు ఇంటర్వ్యూలా. ఈ కొబ్బరి కూర వేసాను ఇందులోనే. ఎండబెట్టిన కొబ్బరి కూర. పొయ్యి కట్టేసి కలుపుతూ ఉండు. కట్టేలా కలుపుతూ ఉండాలి. కలుపుతా. అది మన చేతిలో పని. కలపడాలు, మార్చడాలు, తిప్పడాలు. బంగారు వర్ణం వచ్చేదాకా చూసుకుని తర్వాత చక్కగా ఆరబెట్టి పొడి చేసుకుంటారా. ఇందులో వేసే బంగారు వర్ణం అయితే వచ్చినట్టే కొడుతుంది నాకైతే. ఒకసారి నువ్వే చూసి కన్ఫర్మ్ చేయి బాబాయ్. ఇందులో వేసి ఆరబెట్టి పొడి చేసుకుని రావాలి.
వెళ్ళి ఆరబెట్టి పొడి చేసుకుంటా. ఈ లోపు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తావు నువ్వు? పరిచి లేదు, కామెంట్లు 100 దాటి చదువుతా కూర్చుని. చదువు చదువు. పాకం రాగానే నేను పోయి కట్టేస్తాను, ఈ లోపల అది పొడి చేసుకుంటా. చూడండి ఎంత చక్కటి కామెంట్. ముదినేపల్లి నుంచి మునీశ్వరరావు గారు, బాబాయ్ గారు నీకు ఈ వయసులో ఎందుకు ఇదంతా? చదవనిస్తా. ముదినేపల్లి నుంచి మునీశ్వరరావు గారు, బాబాయ్ గారు, ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు జీవితంలో చూడలేదు. ఇదేమో ఇంటర్వ్యూలు ఇవ్వద్దంటారు, చూస్తే బంగారం లాంటి కామెంట్స్. ఇంటర్వ్యూలో మీ పేరు చెప్పలేదా? నాకు మీరు గుర్తు రావట్లేదు ఏంటి? ఒకసారి నేను అడ్రస్ అడిగితే మీరు చెప్పారా? మీ పేరు నేను ఇంటర్వ్యూలో చెప్పలేదని నా మీద మీకు గుర్రు. ప్లీజ్ సార్, నమస్కారం సార్, ఉంటాను సార్. మరోసారి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీ పేరు చెప్తాను. మీ పేరేమన్నారు సార్? వరికుప్పల కూర్మారావు. థ్యాంక్ యూ సార్, నమస్కారం. వరికుప్పల కూర్మారావు. అర్థమైందా? నేనెందుకు ముందుంది అన్నాను, అర్థమైందా? ఇది కేవలం షాంపిలే, సినిమా ఇంకా ముంగటుంది. మొత్తం చూస్తే తెలుస్తుంది నీకే. సరే ఇట్లా, నువ్వు అడ్రస్ అడిగినందుకు నువ్వు పేరు చెప్పాలన్నట్టునా? లోకం మీద ప్రజల డిమాండ్లు ఎలా ఉంటాయంటే, ఇంటర్వ్యూ బాగుంది, 1,20,000 వ్యూస్ వచ్చేసరికి ప్రతి ఒక్కడు నా పేరు ఎందుకు చెప్పలేదు, నా పేరు ఎందుకు చెప్పలేదు, నా పేరు ఎందుకు చెప్పలేదు దిద్దుకుంటా. ఒక్కొక్కడు ఇంకో 3 కాల్స్ వచ్చాయి, చెప్తావేంటో. సొంటి పొడి, యాలకుల పొడి. ఏం చేయాలి? ఏం లేదు, బెల్లం పాకం కలుపుకుని ఉండలు చేసి ఒక్కొక్క ఉండకి ఒక్కొక్క జీడిపప్పు అద్ది పెట్టుకోవడం. ఇప్పుడు ఆ బెల్లం పాకం ఇందులో పోసేయాలా? సగమేనా? చాలు చాలు చాలు. లైట్ కలుపు, గట్టకు కాదు. చెంచాతో అవ్వదు కానీ ఒక్క నిమిషం ఆగు, నా చెయ్యికి పని చెప్తా. బాగా పొడి పొడిగా ఉంటుంది ముందు, తర్వాత కొంచెం తడిగా పొడిగా ఉన్నప్పుడు ఉండలు చుట్టేస్తే సరిపోతుంది. ఒక లడ్డు ట్రై చేసి పింగాణి పళ్ళు అందుకు అరిటాకు పరిచింది. ఆహా, ఉండ చూసావా ఎంత బాగుందో. ప్లేట్ తేవాలా? ఆహా, కొంచెం పెద్దవి చుట్టూ. నువ్వుండా. కావాలంటే చేయి కడుక్కో, తుడుచుకో, మళ్ళీ చేసుకో. జీడిపప్పు అద్దు, ఫైనల్గా ఉండ చుట్టేటప్పుడు జీడిపప్పు అద్దే. అన్నీ అలాగే చేసే ఒక సైజులో.
లడ్లు గట్టంగా కట్టేసిన. ముందు పెట్టే మంచి స్వీట్ అయిపోయింది. ముందుగా వేపుడు మూకుడులో బెల్లం తురుము నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి కరిగించుకోవాలి. ఒక ప్యాన్ లో నానబెట్టిన నువ్వులు వేసి వేయించుకొని అందులోనే ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ పొడిలో శొంఠి పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకం కూడా వేసి ఉండలుగా చేసి జీడిపప్పు పెట్టుకుంటే నువ్వుల కొబ్బరి లడ్డు రెడీ.